ఇప్పుడు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. జవహర్ నగర్ పిఎస్ లో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అల్లు అర్జున్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బైరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. ఆర్మీ అంటే దేశ భద్రత, రక్షణకు ఉపయోగించే గౌరవప్రదమైన పేరుగా భారతీయులు భావిస్తాం. అలాంటిది ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ పదే పదే వ్యక్తిగతంగా వాడడం కరెక్ట్ కాదని, వ్యక్తులకు ఆర్మీ అనే పేరు పెట్టుకుంటే భారతీయ రక్షణ వ్యవస్థను అవమానించినట్టేనని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఊరుకొనేది లేదంటూ శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఆర్టీవీతో మాట్లాడిన విజువల్ ఉంది, అదొకసారి వినే ప్రయత్నం చేద్దాం. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్ నగర్ పిఎస్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిగింది సార్ కంప్లైంట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు మన ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాన్స్ అని సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు. మరి ఆర్మీ అని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమండి? ఆర్మీ అనేది ఒక గొప్ప గౌరవప్రదమైన పోస్టు. మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ, మన దేశ గౌరవం నిలబెట్టేది ఆర్మీ, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ. మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు డైహాట్ ఫ్యాన్స్ పెట్టుకోండి, అది పెట్టుకోండి. మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది అన్న. ఆర్మీ అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. సో దయచేసి ఆ ఆర్మీ అనే ఒక ట్యాగ్ని మీరు తొలగించాల్సిందిగా మేము కోరుతున్నాం. సో మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన లెటర్ కూడా మనకు కనిపిస్తుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సో ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ టైంలో ఇలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ అంశంతో ఇప్పుడు అల్లు అర్జున్ మీద, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు ఫైల్ చేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. అయితే దీని మీద మరింత సమాచారం మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక విషయాల్లో చర్చ జరగటం మొదలు పెడుతుంది. బిజినెస్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా, అవార్డుల పరంగా. అయితే ముఖ్యంగా ఈ నిన్న జవహర్ నగర్ పిఎస్ లో అల్లు అర్జున్ మీద అల్లు ఆర్మీ అన్న పదానికి వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు అయితే పోలీసులకు అందింది. అయితే ఆ ఫిర్యాదుని పోలీసులు పరిశీలిస్తున్నారు, దానిపైన కేసు నమోదు చేయాలి. అల్లు ఆర్మీ అని ఒక ఫ్యాన్ మూకది తయారు చేసుకున్నాడు. అల్లు ఆర్మీ అని పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఆర్మీ అనే పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్టుగా ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ గౌడ్ అయితే ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ముద్దుగా అల్లు ఆర్మీ అని తెలుసుకోవటం ఈజీగా వస్తుంది. అనేక ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి టాలీవుడ్ లో. అయితే ఈ అల్లు ఆర్మీ అని పెట్టుకోవటం వెనుక ఆయన అనూహ్యంగా రియాక్ట్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్. ఆర్మీ అన్న పదం తప్పు, ఆర్మీ అనేది రక్షణ కోసం, భద్రత కోసం ఉపయోగించే ఒక సైన్యానికి సంబంధించిన పదాన్ని తన ఫ్యాన్స్ కి పెట్టుకోవటం కరెక్ట్ కాదు అనేది ఫిర్యాదు అయితే పేర్కొన్నాడు. అయితే అల్లు అర్జున్ తన అభిమానులందరినీ కూడా ముద్దుగా అల్లు ఆర్మీ అని పిలుచుకోవటం, అలాగే అల్లు ఆర్మీ అని సంబోధించుకోవటం కూడా ఆయన అల్లు అర్జున్ పేరులో కూడా ఏ ఉంటుంది, అలాగే అల్లు ఆర్మీ అని కూడా పెట్టుకున్నారు. దానికి ఆ విధంగా వాళ్ళైతే రియాక్ట్ అవుతున్నారు. దీనిపై పోలీసులు అయితే ఇప్పటి వరకు కేసు అయితే నమోదు చేయలేదు. ఇటు అల్లు అర్జున్ టీం కూడా దీనిపైన ఒక లీగల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అల్లు ఆర్మీ అని పెట్టుకోవటం కరెక్ట్ కాదు అని లీగల్ గా తేలితే మాత్రం దాన్ని సరి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పోలీసుల నుంచి ఎలాంటి ఫోన్ కానీ ఎలాంటి కంప్లైంట్ కి సంబంధించి అల్లు టీం తోటి అయితే ఎవరు సంప్రదించినట్టుగా ఇప్పటికి సమాచారం లేదు. ఓకే రవిచంద్ర. సో దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ దేవిక కూడా అందిస్తారు. సో తను ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని గురించి అప్డేట్ తెలుసుకోవడానికి తన పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దీని మీద మనం అప్డేట్ తెలుసుకుందాం. దేవిక.
ఎస్ కౌశల్య. దేవిక, ఇప్పుడు అల్లు అర్జున్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. సో ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉందా? ఎస్ కౌశల్య. పుష్ప 2 మూవీలో ఇప్పుడు పుష్ప 2 మూవీ అనేది ఎంత హైప్ లో ఉందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ఒక మంచి క్రేజ్ ని తెచ్చుకున్న అల్లు అర్జున్ మరోసారి ఈ వార్తలోకి ఎక్కారని చెప్పొచ్చు. హీరో అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రీన్ పీస్ పర్యావరణ వర్షపు నీటి సంరక్షణ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టడాన్ని సంస్థ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం ఆర్మీ అనే పదం దేశ భద్రతకు రక్షణకు ఉపయోగించే గౌరవప్రదమైన పదం, దాన్ని ఈ విధంగా ఆర్మీ అంటే అల్లు అర్జున్ ఆర్మీలో చేర్చడం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఒకవైపు బైరి శ్రీనివాస్ గౌడ్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు అంటే ఎఫ్ఐఆర్ మాత్రం ఇంకా ఫైల్ అవ్వలేదు. నిన్న సాయంత్రం ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈ విధంగా ఫిర్యాదు ఇవ్వడంతో మరి అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందనే విషయాలు కూడా తెలియాల్సింది. ఇప్పుడు వరకు అయితే అల్లు అర్జున్ దీని మీద ఎటువంటి స్పందించలేదనే విషయాలు కూడా చాలా క్లియర్ గా అయితే తెలుస్తూ ఉన్నాయి. ఆర్మీ అనే పదాన్ని వ్యక్తిగతంగా అల్లు అర్జున్ పదే అనడం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఎవరైతే ఈ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ ఉన్నారో ఆయన ప్రశ్నిస్తున్నారనే చెప్పాలి. వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులకు ఆర్మీ అనే పేరు పెట్టుకుంటే భారతీయ రక్షణ సంస్థను అవమానించినట్లే అన్నారు ఆయన. అదే విధంగా సమాజంలో సినీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు హుందాగా మర్యాదగా ఉండాలి తప్ప ఇలాంటివి ప్రోత్సహిస్తే మర్యాదగా ఉండదు అంటూ కూడా ఒక రకంగా హెచ్చరించారనే విషయాలు కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. కానీ దీని మీద మరి పోలీసులు ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు, అదే విధంగా మరి అల్లు అర్జున్ దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారు అనే విషయాలు కూడా తెలియాల్సి చెప్పొచ్చు. ఓకే దేవిక, ఇప్పుడు మీరు ఎంత దూరంలో ఉన్నారు పోలీస్ స్టేషన్ కి? మీరు రీచ్ అయ్యారా, రీచ్ అవ్వబోతున్నారా? ఇంకొద్ది సేపట్లో అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం కౌశల్య. ఎస్, సో ఆర్టీవీని చూస్తూనే ఉండండి. దీని మీద కూడా మీకు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మనం చూస్తున్నాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే జవహర్ నగర్ పిఎస్ లో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బైరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. ఆర్మీ అంటే దేశ భద్రత రక్షణకు ఉపయోగించే గౌరవప్రదమైన పేరుగా మనం భారతీయులం అందరం భావిస్తూ ఉంటాం. అలాంటిది ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ పదే వ్యక్తిగతంగా వాడడం కరెక్ట్ కాదని, వ్యక్తులకు ఆర్మీ అనే పేరు పెట్టుకుంటే భారతీయ రక్షణ వ్యవస్థను అవమానించినట్టేనని శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని కూడా శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థకి అధ్యక్షులుగా ఉన్నారు ఈ బైరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్ మీద ఇలా కేసు ఫైల్ చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు ఇంకా ఫైల్ చేయలేదు. సో ఫైల్ చేస్తారా లేదా అనే అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతుంది. సో మా రిపోర్టర్ దేవిక కూడా పోలీస్ స్టేషన్కి దగ్గరలోనే ఉన్నారు. సో దీని మీద అప్డేట్స్ అయితే తను అందించే ప్రయత్నం చేస్తారు. మీరు మీ అప్డేట్స్ చూడాలనుకుంటే ఆర్టీవీని కంటిన్యూగా అప్డేట్ చూస్తూనే ఉండండి. సో మా అప్డేట్స్ అయితే కంటిన్యూగా మీకు వస్తూనే ఉంటాయి. అల్లు అర్జున్ చాలా క్యాజువల్గా ఆడియో రిలీజ్ టైంలో కానివ్వండి, లేదంటే మూవీ లాంచ్ చేసే టైంలో కానివ్వండి, ఎప్పుడైనా సరే అల్లు అర్జున్ సరదాగా అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరుని సరదాగా పిలుచుకుంటారు తన ఫ్యాన్స్కి. సో అలాంటిది ఇప్పుడు దేశ భద్రతకి కానివ్వండి, నిజంగానే రక్షణకు ఉపయోగించే ఆ పదం ఆర్మీ అనే పదం ఏదైతే ఉందో అంత గౌరవప్రదంగా ఉపయోగించుకునే ఆర్మీ అనే పదాన్ని నిజంగా కించపరిచినట్టేనా, నిజంగానే దేశభక్తిని కించపరిచినట్టుగానే అనిపిస్తుందా? అసలు మీకేమనిపిస్తుంది? దీని మీద నిజంగానే ఇంత ఇష్యూ చేసే అవసరం ఉందా లేదా? అసలు మీరేమనుకుంటున్నారో ఆర్టీవీ స్క్రీన్ మీద ఆర్టీవీ కమెంట్ సెక్షన్లో మీరు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో అలాగే అప్డేట్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మా రిపోర్టర్ దేవిక కూడా దీని మీద అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.